నాగ చైతన్యతో పెళ్లి అనగానే పోస్ట్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ రాకుండా వెండి తెరకు వీడ్కోలు చెప్పేద్దాం అనుకుంది సమంత. కానీ చైతు మెచ్యూర్డ్ మైండ్తో పెళ్లి తర్వాత కూడా శామ్ సినిమాలు చేస్తుంది. ఆమె కష్టపడి సంపాదించుకున్న స్థానాన్ని వదులుకోనక్కర్లేదు అని బహిరంగంగానే చెప్పడం, పైగా మ్యారేజ్కి బోలెడ్ టైం ఉండడంతో మళ్ళీ సినిమాలు సైన్ చేస్తుంది. అయితే క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలి, స్కిన్ షో కోసం సినిమాలు చేయను అనే కండిషన్ మాత్రం కంటిన్యూ చేస్తుంది. దీంతో పవన్ సినిమా ఫిక్స్ చేసుకున్న త్రివిక్రమ్ కొత్త సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ని లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలా డిజైన్ చేశారట. సమంత ఆశపడుతున్న అన్ని అంశాలతో పాటు ఊహలకు మించి ఉన్న ఆ క్యారెక్టర్ని ఆమెకు వినిపించాడట. దాంతో పవన్ సినిమాకు ఓకే చెప్పేందుకు రెడీగా ఉందని కొందరు అంటున్నారు. కాదు, కన్ఫర్మ్ చేసిందని చాలా మంది అంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్, ఆల్మోస్ట్ గాడ్లీ ఇమేజ్ ఉన్న హీరో. సో ఇలాంటి కాంబినేషన్ను సమంతే కాదు ఎవ్వరూ వదులుకోరు. సో 2013లో సంచలనం సృష్టించి ఇండస్ట్రీ హిట్ అందుకున్న కాంబినేషన్ మళ్లీ సెట్ అయిందనమాట. ఈసారి ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తారో చూడాలి. తిరుగులేని యోధుడు శాతకర్ణి తల్లి పేరు కలుపుకొని గౌతమిపుత్ర శాతకర్ణిగా మారాడు. బాలయ్య 100వ సినిమా కథ కాన్సెప్ట్ కూడా ఇదే. అందుకే ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళ పేర్లకు ముందు వాళ్ళ